హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికి ఒక మంచి స్నాక్ ఐటెం చెప్పిస్తానండి. అదేనండి బనానా బజ్జీ. మనకి అసలు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడి వేడి బజ్జీలు తింటే భలే అనిపిస్తుంది కదా. నాకు కూడా మార్నింగ్ ఈరోజు అలానే అనిపించిందండి. మీరు విన్నారా సౌదీలో చాలా వర్షాలు పడుతున్నాయని? మరీ అంత ఎక్కువ కాదు కానీ వర్షం అయితే పడుతుందండి. చాలా బాగుంది క్లైమేట్, కూల్గా. అందుకనే నాకు వేడివేడిగా బజ్జీ తినాలనిపించి వెంటనే ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలేంటో చూసేద్దాము మరి. దీనికోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా తీసుకున్నాను. అలాగే అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా కలుపుకున్నాను. అది బాగా కలిసిన తర్వాత వేడిగా ఉన్న నూనె 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అప్పుడే బజ్జీలు గుల్లగా వస్తాయి. అప్పుడు మనం దాన్ని బాగా కలుపుకొని వాటర్ని కొంచెంగా కలుపుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం. కొంచెంగా అస్సలు లంప్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటాం. అయ్యిందా లేదా అన్న టెస్ట్ ఎలా చేయాలంటే, ఒక ఫింగర్ని మనం డిప్ చేసుకొని అందులో ఆ బ్యాటర్లో డిప్ చేసి చూస్తే మన ఫింగర్కి ఎంత క్వాంటిటీ బ్యాటర్ మనకి అంటుతుందో అలాగే బజ్జీకి కూడా పడుతుంది అనమాట. దాన్ని బట్టి కన్సిస్టెన్సీని మనం టెస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని వాటర్లో డ్రైన్ అవుట్ చేసుకున్న బజ్జీలు ఉంటాయి కదా, అరటికాయలు, అవి మీకు నచ్చే షేప్లో కట్ చేసుకోండి. నాకైతే రౌండ్గానే ఇష్టం, అందుకనే నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఆ బ్యాటర్లో యాడ్ చేసి ఒక్కసారి ముంచి పైకి తీసి ఒక 1 సెకండ్ ఉంచిన తర్వాత నూనెలో వేసుకొని వేపుకుంటే చూసారు ఎంత బాగుందో. ఇంత డెలిషియస్గా గుల్లగా వస్తుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.